వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా దేనికైనా అడిక్ట్ అవ్వడము, అలా అడిక్ట్ అవుతే కనుక దాని నుంచి బయటికి రాలేమని చెప్తూ ఉంటారు. అది తినే తిండి కావచ్చు, సో మనకేదైనా డ్రెసెస్ గురించి కావచ్చు, అట్లాగా. అయితే మద్యానికి, డ్రగ్స్‌కి బానిసలు అవ్వడము, దాని నుంచి బయటికి రాలేకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. డ్రగ్స్‌కి బానిసయ్యి చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలే ఇబ్బంది పడుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ బానిసత్వం అసలు? దీని నుంచి బయటికెలా రావాలి? సో, దీని గురించి హెర్బల్ మెడిసిన్ ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. మేడం, దేనికైనా అడిక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు అడిక్ట్ అవుతాము. ఇప్పుడు స్వాతి గారు నేనొస్తేనే ఇంటర్వ్యూ ఇస్తానంటారు. అదొక అడిక్షనే. అట్లా ఉంటుంది. చిన్న చిన్న ఇలాంటివి. లేదా మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి అట్లాంటిది. లేదంటే కొందరికి షాపింగ్ అడిక్షన్ అనేది ఉంటుంది. అది అడిక్షనే అంటాంగా? అంతే అంతే. అట్లాగా. హెల్తీ అడిక్షన్స్ ఉంటే ఓకే గానీ, సో మద్యానికి బానిసవ్వడం, డ్రగ్స్‌కి బానిసవ్వడం, అడిక్ట్ అయిపోవడం, అసలు ఆస్తులు అమ్మేసుకోవడం ఇట్లాంటివి చాలా చూస్తూ ఉన్నాము. ఆ మధ్య ఒక ఫేమస్ డాక్టర్ కూతురు కూడా డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యి 71,00,000 ఖర్చు చేసిందనే విషయం అయితే మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ అడిక్షన్ అనేది అసలు ఏంటి? డ్రగ్స్‌కి ఎందుకు బానిసలు అవుతారు? మరి దాని నుంచి బయటపడడం ఎలాగా? అసలు దాని జోలికి పోకుండా పిల్లల్ని పెంచుకోవడం ఎలాగా? ఇప్పుడు కండిషన్స్ మనం పెట్టుకోవాలంటే ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మనకు మనం పెట్టుకోవచ్చు. కానీ సిచ్యుయేషన్స్ ఎలాగ మారుతాయి అనేది మన చేతుల్లో ఉండదు. బేసిక్‌గా మీరు ఈ అడిక్షన్స్‌కి అలవాటైన వాళ్ళతో ఎప్పుడైనా మీరు కన్వర్జేషన్ చేసినప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ అడిక్షన్స్ బాధితులు ఉన్నారు. కొంతమంది చిన్న ఏజ్‌లోనే స్టార్ట్ చేస్తారు. కొంతమందికి మధ్య వయసులో. చెప్పలేము. ఇది మన చేతుల్లో ఉండదు. అయితే కారణాలు అడిగినప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఎలాంటివి చెప్తారంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ అనేది తక్కువైంది. దానివల్ల నేను ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాను. ఎమోషనల్ ట్రామా. ఎమోషనల్ ట్రామాస్ ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు మీకు. దానికి ఇప్పుడే అవుతుంది, ఇలాగే అవుతుంది అనేది ఏమీ ఉండదు. వాళ్ళు ఉండేటటువంటి వాతావరణము, వాళ్ళ చుట్టూ ఉండే వారిలో ఉండేటటువంటి ప్రవర్తన, ఇంకే ఇన్ఫ్లుయెన్సు, ఇలాగా చాలా కారణాలు ఉంటాయి. మీకు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎలాగా మత్తు పదార్థాల వైపు వెళ్ళిపోతుంది అనేదానికి నేను నా దగ్గరకు వచ్చిన ఒక కేసే చెప్తాను. ఒక మదరు వాళ్ళ అబ్బాయిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. ఈ మధ్య కాలంలో మా అబ్బాయి ఉంటున్నాడు కానీ మాతో ఉండట్లేదు. ఎప్పుడు ఏదో నీరసంగా ఉంటాడు, యాక్టివ్గా ఎవరితో పార్టిసిపేట్ చేయట్లేదు, ఏదో హెల్త్ బాగోలేదేమో అన్నట్టుగా కనిపిస్తాడు. సరిగ్గా టయానికి తిండి తినడు, ఎప్పుడో పడుకుంటాడు, ఏది అడిగినా సమాధానం చెప్పడు, బాగా దిగులుగా ఉంది. ఇది మా అబ్బాయి పరిస్థితి. అబ్బాయి మళ్ళీ మెడికల్ స్టూడెంట్, ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇలా ఉండేవాడు కాదు మా అబ్బాయి. ఈ మధ్యకాలంలో ఇలాగ అయిపోయాడు మేడం. ఒకసారి మీ దగ్గర చూపిద్దామని తీసుకొచ్చారు అన్నట్టుగా తీసుకొచ్చిన ఆ కేసుని నేను స్టడీ చేసినప్పుడు నేను అబ్బాయిని ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేశాను. కౌన్సిలింగ్ చేసినప్పుడు అబ్బాయి విషయంలో నాకు చాలా అసలు ఏంటిది, ఇప్పుడు పిల్లల్ని చదివించాలి అంటే పేరెంట్స్కి వాళ్ళు చాలా పాపం సాక్రిఫైసెస్ ఉంటాయి. ఆ లెవెల్ వరకు ఆ కిడ్ని వాళ్ళు తీసుకెళ్ళగలిగారు, వాళ్ళని మోటివేట్ చేశారు. ఈవేళ అలాంటి ఒక చదువుని ఆ బాబు చదువుతున్నాడు, అలాంటి పిల్లోడు ఇలాగ అయిపోయాడు అంటే నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయమే కదా. సో అప్పుడు ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నిదానంగా నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఈ అబ్బాయి ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కడో దూరపు ప్రదేశంలో ఈ అబ్బాయికి సీట్ వచ్చింది. అక్కడ చదువుకోవడానికి వెళ్ళాడు. ఈ అబ్బాయి మంచి బ్రిలియంట్ స్టూడెంట్. కానీ ఈ అబ్బాయి ఎగ్జామ్స్ ఫియర్ అనేది దానికి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఒక లెవెల్ వరకు ఎగ్జామ్స్ రాయడము ఎలాగోలా కోపప్ అయిపోయాడు. కానీ మెడికల్కి ఎంటర్ అవ్వగానే తనకి తెలవకుండానే ఒక ఫియర్. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని విన్నాను. వాళ్ళకి చాలా సబ్జెక్ట్ వైజ్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఆ నాలెడ్జ్ గెయిన్లో వీళ్ళు చాలా విషయాల్ని సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ అబ్బాయికి కాలేజ్కి వెళ్ళడం, చదవడం ఒక ఎత్తున అంతా బాగానే ఉంది. కానీ ఎగ్జామ్స్ దగ్గరకు రాగానే ఒక తెలవని ఫియర్ మొదలైపోయింది. రేపు ఎగ్జామ్స్ ఎలాగ రాస్తాను, సరిగ్గా రాయకపోతే పరిస్థితి ఏమవుతుందో, నేను నా పేరెంట్స్ని ఎలా ఫేస్ చేయగలను, క్లాస్లో ఉంటారు కదా తనతో చదువుకునేటటువంటి స్టూడెంట్స్ని నేను ఎలా ఫేస్ చేయగలను,
అనే ఫియర్లో ఉన్న సమయంలో చూడండి, టైం కూడా తెలియదు మనకి. అలాంటి టైంలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ అబ్బాయిని కాంటాక్ట్ చేశారు. ఈ అబ్బాయి నేచర్ని అంతా గమనించి, వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఉన్న పిల్లలు, ఆల్రెడీ కొన్ని అడిక్షన్స్లో ఉన్న పిల్లలు ఈ అబ్బాయిని ఎలా మౌల్డ్ చేశారంటే, ఈ అబ్బాయికి ఏదైతే వీక్ పాయింట్ ఉందో దాన్ని వాళ్ళు ట్రిగర్ చేసి, మేము నీకు కొన్ని సపోర్టింగ్ది ఒక ఐడియా చెప్తాము, నువ్వు అవి తీసుకుంటే నువ్వు ఫియర్ లేకుండా నువ్వు ఎగ్జామ్ని రాస్తావు అని ఆ అబ్బాయికి డ్రగ్స్ అలవాటు చేశారు. అలవాటు అయిపోయిన అబ్బాయి ఎగ్జామ్స్కి సరిగా ప్రిపేర్ అవ్వక, ఆ అలవాట్లో ఉన్న వాళ్ళ అంటే మానసిక స్థితి కానీ అన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది వీళ్ళ బిహేవియర్స్ అన్నీ కూడా. సో అలాగా అబ్బాయి చాలా డౌన్ అయిపోయి, సబ్జెక్ట్స్ అన్నీ కొంచెం మిగిలిపోయి, అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేక, అబ్బాయి అలాగ అయిన తర్వాత అక్కడ విదిన్ ద కాలేజ్లోనే అక్కడ మెడికల్ టీమ్స్కి అన్నీ చూపించుకున్నాడు, అన్నీ చేశాడు. అక్కడ కూడా బీయింగే మెడికల్ స్టూడెంట్ అయి కూడా కౌన్సిలింగ్ తీసుకుని ఏ దారి లేక అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేసాడు. ఇక్కడ పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడే వాళ్ళ మదర్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో ఫస్ట్ అబ్బాయికి అబ్బాయి ఇప్పుడు రికవర్ అయిపోయాడు, ఈ క్లియర్డ్ హిస్ సబ్జెక్ట్స్. ఇప్పుడు రీసెంట్గా అబ్బాయి ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ కోర్స్లో వెళ్తున్నాడు. వచ్చినప్పుడల్లా కనిపించి వెళ్తాడు. నేను అబ్బాయికి ఆ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురాగలగడానికి కారణము, ఫస్ట్ అబ్బాయి తనకు తను మారాలనుకున్నాడు, అనుకోవాలి, తనకు తను బాగా అవ్వాలి అని అనుకున్నాడు. సో చూడండి, అడిక్షన్స్ ఎలాగన్నా మనకు తెలియకుండా మనం అడిక్ట్ అయిపోతాము, కానీ దాని నుంచి బయటికి రావాలి అనే సంకల్పము ఎవరిలో ఉండాలి? వాళ్ళల్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా చెడు అలవాట్లకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తనకి ఎవరు సపోర్ట్ చేశారు? పక్కన ఎవరో వచ్చి చెప్పేది ఉండదు. ఎవరు ఎంత చెప్పినా ఫస్ట్ డిసిషన్ ఎవరు తీసుకుంటారు? స్వతహాగా ఆ వ్యక్తే కదా తీసుకుంటాడు. అంటే మానసికంగా తను ప్రిపేర్ అయిపోయాడు, నేను అది దాని ఒక అలవాట్లోకి వెళ్ళాలి, ఆ సపోర్ట్ లేనిదే నేను ఉండలేను, ఈ మానసిక స్థితి నుంచి, ఈ సిచ్యువేషన్ నుంచి అదేదో నాకు బయటపడేస్తుంది అనే ఆలోచనతో వెళ్ళాడు. మరి అది రికవరీ అవ్వాలి అన్నా ఎవరెవరైతే అడిక్షన్ అనే స్థితిలో ఉన్నారో ఎవరు డిసిషన్ తీసుకోవాలి? మనం మార్కెట్లో వింటూ ఉంటాం కదా, డీ అడిక్షన్స్కి దేర్ ఆర్ సో మెనీ మెడిసిన్స్, మీకు అన్ని రకాలవి దొరుకుతూ ఉంటాయి. కానీ 100% చెప్తాను, ఎవరైతే ఆ డీ అడిక్షన్స్కి గురి అవుతారో వాళ్ళకి ఫస్ట్ మందు. ఇవేమీ చేయలేవండి, ఏమీ చేయలేవు. సో చూడండి, ఒక లైఫ్ ఇప్పుడు అబ్బాయి కనుక తను స్టెప్ తీసుకుని తను రికవర్ అవ్వాలి అనేది ప్రయత్నం చేయకుండా ఉండుంటే ఈవేళ అబ్బాయి లైఫ్ ఏమై ఉండేది? ఒక డాక్టర్గా ఒక సొసైటీకి వచ్చి ఎంతమందికి సర్వీస్ చేసే ఒక వ్యక్తి లైఫ్ ఏమైపోయింది అది చెప్పండి. సో ఇలాగ రకరకాల కారణాల వల్ల ఈ అడిక్షన్స్కి వెళ్ళిపోతారు. అండ్ మీకు క్లియర్ కట్గా ప్రతి పర్సన్కి తెలుసు ఎవరైతే ఈ అడిక్షన్స్లో ఉన్నారో, అది నేనే దేనికైతే ఏ వస్తువుకైతే నేను అలవాటు పడి ఉన్నానో అది నన్ను ఏదో ఒక రోజు నన్ను టర్మినేట్ చేసేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు సిగరెట్ కాల్చే వాళ్ళకి తెలియదండి. ఫస్ట్ సిగరెట్ కాల్చాలంటే వాళ్ళు పెట్టి ఓపెన్ చేసేటప్పుడు ఆ పిక్చరు చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందండి. మీకు క్యాన్సర్కి కారణం ఇది ఇన్ఫార్మ్ చేస్తున్నాము అనే వాడు మార్కెట్లో దాన్ని అమ్ముతున్నప్పుడు వాడు చూస్తాడు, వాడికి తెలుసు మనసులో ఏదో ఒక రోజు నేను దీని నుంచి బయటపడకపోతే ఈ పరిస్థితి నాదే కదా అని ఫియర్ ఉంటుంది. ఉండి కూడా స్టెప్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే మరి ఆ అడిక్షన్ అనేది మనిషిని ఎంత మౌల్డ్ చేసేస్తుంది, ఎంత పవర్ఫుల్గా మౌల్డ్ చేసేస్తుందండి. డ్రింక్ చేసేవాడికి తెలుసు నా లివర్ చెడిపోతుంది, ఏ రోజన్నా నా పరిస్థితి ఏదన్నా అయిపోతుంది. వాళ్ళు అన్నీ తెలిసి కూడా వాళ్ళు దాని నుంచి బయటపడలేరు. సో బయటపడాలి అన్నా వాళ్ళే ఆలోచించుకుని వాళ్ళే డిసైడ్ అయ్యి, ఆ సంకల్పం అంటారు చూడండి, ఆ స్ట్రాంగ్ సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటికి రాగలరు. అందరూ రాలేరు. కానీ అందరూ రాని వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశాలు మనకి బోల్డ్ ఉన్నాయండి. ఈవెన్ ప్రకృతి కూడా మనకి ఇచ్చింది. నేను మీకు చెప్తాను, ఓన్లీ అడిక్షన్స్కి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే, ఈ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా థెరపెటిక్ వేస్ ఉంటాయి, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ సపోర్ట్ తీసుకుంటడం ద్వారా ఒక 8 నుంచి 15 రోజులు కనుక వాళ్ళు ఫాలో అయితే 50% అడిక్షన్ నుంచి బయటకు వస్తారు. దాన్ని అలాగే ఒక 3 months to 6 months వాళ్ళు అలాగే అలవాట్లో పెట్టుకుంటే 100% అడిక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎలాగా అంటే
మీకు ఇప్పుడు అడిక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ వస్తువుని వదలాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ, కాలు నడకకి ఇబ్బంది ఉన్నదండి ఇంట్లో ఎవరు ఒకళ్ళకి, వాళ్ళు లెగిసి నడవలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సపోర్ట్ తీసుకుంటారు. ఎలాంటి సపోర్ట్లు తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్, ఏదైనా మన ఇంట్లో వాళ్ళ సపోర్టే కావాలి అప్పుడు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కావాలి. ఈవెన్ మనకి వాకర్స్ ఉంటాయి, లేదా వాకింగ్ స్టిక్ ఉంటుంది, ఇవన్నీ తీసుకుంటాం కదా. అంటే నడవలేని వాళ్ళకి కూడా ఏదో ఒక సపోర్ట్ మనకి పక్కన కనిపిస్తుంది కదా. అలాంటిది దీనికి కూడా ఉండదు అని ఎలాగ అనుకుంటాం మనం? ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఫస్ట్ వాళ్ళతో పాటు ఫ్యామిలీ, అండ్ వేర్ దే కేర్ అండ్ షేర్ అ డీప్ లవ్, ఒక రిలేషన్ ఉంటుంది వాళ్ళతోటి. అలాగే మనకి థెరపీ వేలో మీకు ఒక ప్లేస్లోనే మనం ఉండి డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ ఉండి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ అలాగ కూడా మనం బయటికి రావచ్చు. సో ఇలాగా, అలాగే మీకు కొంచెం మన సంకల్పము మనకి కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, 30% 40%. ఇప్పుడు మీరు చాలామందిని డీఅడిక్షన్కి ట్రై చేసిన వాళ్ళు ఉంటారు, డ్రింకర్స్ కానీ, డ్రగ్స్ అడిక్ట్స్ కానీ, స్మోకర్స్ కానీ. వాళ్ళు ప్రయత్నించినప్పుడు 4 రోజులు 5 రోజులు మానేసిన సిచ్యుయేషన్స్ ఉంటాయి. మానేస్తారు, మళ్ళీ ఎక్కడో ఎమోషన్ ట్రిగర్ అవ్వంగానే మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. అంటే ఆ 4-5 రోజులు అయితే మానగలిగారు కదా. సో అలాంటి స్టెప్స్తో పాటు కొంచెం మెడిటేషన్ సెంటర్స్, ఈ థెరపీస్ ఇస్తావు అంటే మా లాంటి సెంటర్స్ ఎన్నో ఉంటాయి, నేనే కాదు ఉంటాయి, ఎక్కడైనా వాళ్ళకి ఉపయోగం అవ్వాలి, అది చాలా ముఖ్యం. సో అలాంటి సెంటర్స్, ఇలాంటివి సపోర్ట్ తీసుకోగలగాలి. తీసుకోగలిగినప్పుడే వాళ్ళు దీని నుంచి బయటికి రాగలుగుతారు. లేకపోతే చాలా చాలా కష్టం, అంటే ఒక లైఫే రప్చర్ అయిపోతుంది. సో ఇలాంటి విషయంలో ఫ్యామిలీ కూడా చాలా కొంచెం ఆలోచించాలి. అంటే ఎందుకు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి అడిక్షన్స్కి వెళ్తున్నారు, ఎటువంటి సిచ్యుయేషన్స్ వాళ్ళని ట్రిగర్ చేస్తున్నాయి, అక్కడ వాళ్ళు సపోర్ట్ అవ్వగలగాలి. అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రతి మనిషికి తెలుసండి, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల్ని మీరు అడగండి, నీకు ఏమి ఇష్టం, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నీ స్ట్రెంగ్స్ ఏంటి అంటే వాళ్ళు చెప్తారు, పాయింట్ టు పాయింట్ చెప్తారు. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ దాన్ని ఆలోచించుకోవాలంట. నేను ఇండివిజువల్గా నేనేంటి అసలు, నా స్ట్రెంగ్స్ ఏంటి, నేను ఎక్కడ సంథింగ్ డిఫరెంట్గా ప్రూవ్ చేసుకోగలను, నాకు ఎక్కడ ప్రైజింగ్ వచ్చింది అనేది తెలుసుకొని, ఎప్పుడైతే తన వాల్యూని తెలుసుకుంటారో, అరే నేను సంథింగ్ బెస్ట్ ఉన్నాను కదా, దానికోసం నేను మారాలి అనే థాట్ అడిక్టర్ వాళ్ళలో వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లైఫ్ని మనం పాడు చేసుకోకూడదు. నేను చాలా మందిని చూశాను, చిన్న చిన్న విషయానికి ₹1 ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు అడిక్షన్ వాళ్ళు లెక్క లేకుండా ఖర్చు పెడతారు, అప్పులు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. అప్పటి వరకు వాళ్ళ క్యారెక్టర్ అది ఉండదు, కానీ ఒక అడిక్షన్ వాళ్ళని ఎంతగా మార్చేస్తుంది. సో అది వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు స్టెప్ తీసుకోవాలి, వాళ్ళు బయటకు రావాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ స్పాయిల్ లైఫ్, ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్, వన్ టైం లైఫ్ అది. సో మనకి ప్రకృతి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. మీకు చెప్తాను, ఇవన్నీ స్టెప్స్తో పాటు ఇండిపెండెంట్గా కనుక ఒక మనిషి డీఅడిక్షన్కి శరీరాన్ని నమ్ముకొని తన మైండ్ సెట్ని పాజిటివ్ చేసుకుంటే 15 డేస్లో, అంటే అప్పటి వరకు ఏదైతే ఈ అడిక్షన్స్ వల్ల బాడీలో మైండ్లో పాయిజన్స్ నిండిపోయి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయండి. ఈజీగా వాష్ అవుట్ అయిపోతాయి. మన బాడీని మనకు సహకరిస్తుంది, ఆ బాడీని అదంతా బ్యాడ్ని వాష్ చేసి బయటికి పంపించేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయ్యాను, లవ్లో ఫెయిల్ అయ్యాను, రిలేషన్షిప్లో ఫెయిల్ అయ్యాను, లేదా ఎవరో నన్ను హర్ట్ చేసేసారో అనేటటువంటివి, ఆ సింగిల్ ఎమోషన్స్ని మనం స్ట్రాంగ్గా టైట్గా పట్టుకునే దానికన్నా దాన్ని వదిలి సంథింగ్ దానికన్నా బెస్ట్ నేను ఎలాగ ఉండగలను అనేది కనుక మనిషి తెలుసుకుని బతికితే హ్యాపీ లైఫ్ అండి, చాలా చాలా హ్యాపీ లైఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అంటే దీనికి కౌన్సిలింగ్స్ ఉన్నాయి, హెర్బల్ మెడిసిన్ కూడా ఉంది. అవును, అంతేకాదు అసలు ఈ అడిక్షన్స్ జోలికి పోకుండానే చూసుకోవాలి. పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు చెప్తాను, అడిక్షన్స్కి వెళ్ళకూడదు అని అంటే ఫస్ట్ డ్యూటీ ఎవరి పర్సన్ అయితే అడిక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారో తనది ఉంటుందండి. సెకండ్ ఫ్యామిలీ ఉంటుంది.
తర్వాత ఇప్పుడు మనకి సొసైటీలో ఇవి బాగా ఎక్కువ అయిపోతున్నాయి. దీనివల్ల వాళ్ళు చేసేటటువంటి యాక్టివిటీస్ మీద కంట్రోల్ ఉండట్లేదు. దానివల్ల అదర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వీళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాలి. రీసెంట్గా మీరు కూడా చూసి ఉండొచ్చు, బీయింగ్ ఏ మీడియా మీరు రెగ్యులర్గా ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి, రీసెంట్గా ఒక పాప 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను అని హాస్టల్ ఊరేసుకొని చనిపోయింది. అవును, రీసెంట్ న్యూస్. అవునా? అలాగే మీకు ఇంటర్ రిజల్ట్స్, 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ దగ్గర 2000 పైన పిల్లలు కమిట్ చేసుకున్నారు. ఇవన్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నడుస్తున్నప్పుడు ఇక్కడ కొంచెం కళ్ళు తెరిచి పని చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ కూడా ఉంటుందండి. మనకి ఎడ్యుకేషన్లో వీళ్ళు పిల్లల్ని అన్ని రకాలుగా ఫిట్గా ఉంచడానికి మనకి చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంది. అవునా? ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని మోటివేషన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అప్పుడప్పుడు చేయడం కాకుండా మనం ఎలాగ రెగ్యులర్గా అన్ని సబ్జెక్ట్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు ఇవన్నీ రోజు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ సెషన్స్ ఎలా తీసుకుంటున్నారో వాళ్ళకి రెగ్యులర్గా బాడీ అండ్ మైండ్ స్ట్రాంగ్గా ఉంచడానికి వాళ్ళకి ఇంకొక 40 మినిట్స్ సెషన్స్ యాడ్ చేసి రెగ్యులర్గా వాళ్ళకి యోగా ప్రాక్టీస్ చేయించడం, మెడిటేషన్ చేయించడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం, దీన్ని కూడా గవర్నమెంట్ తన బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఈ గవర్నమెంట్ ఏ సమాజాని కోసం అయితే పని చేస్తుందో, కాపాడాలనుకుంటుందో, దాని ఉన్నతి కోసం ఆలోచిస్తుందో, అలాంటప్పుడు అది వాళ్ళ ఫస్ట్ డ్యూటీ. సో ఇప్పుడు అవి గవర్నమెంట్ స్కూల్స్ అవనివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ అవనివ్వండి, దే నీడ్ సమ్ పర్మిషన్స్. సో ఎప్పుడైతే ఈ పర్మిషన్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ నుంచి రావాలో, దే హ్యావ్ టు బ్రింగ్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్. మనం ఈ పిల్లల భవిష్యత్తుని, ఈ సమాజాన్ని కాపాడాలి అంటే తప్పకుండా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఇలాంటివి రెగ్యులర్గా ఉండేటటువంటి స్టాఫ్ని రిక్రూట్ చేస్తే నేను 100% చెప్పగలను, 100% రిజల్ట్ని తెచ్చేటటువంటి రోజులు వస్తాయి. ఇలాగ పిల్లల్ని మనం తెలవకుండా లాస్ చేసుకోము. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏమీ వాళ్ళు రోబోట్స్ కాదు, మెషినరీస్ కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. సో అలాగా సమాజంలో ఉండే పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలు ఎలాగ స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా ఉండాలి, వాళ్ళు అన్ని రకాల సెషన్స్ వాళ్ళ పిల్లలకి ఇప్పిస్తూ ఉంటారు. బికాస్ దే ఆర్ ఫైనాన్షియలీ వెల్. సో గవర్నమెంట్ పెద్దలు కూడా ఆలోచించాలి, నా పిల్లల్లాగే కదా నేను చూస్తున్న ఈ సొసైటీ నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, నేను దీనివల్ల నా లైఫ్ బాగా గడుపుతున్నప్పుడు నా ఫస్ట్ బాధ్యత ఈ సమాజంలో ఉండే ప్రతి పిల్లలు నా పిల్లలు, వాళ్ళ కోసం కూడా నేను ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్స్కి ఉండాలి, పెద్దలకి ఉండాలి. సో వాళ్ళు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే పెద్ద మాటలు ఎన్నో చెప్తున్నప్పుడు ఇంకొంచెం పెద్ద మనసు చేసుకొని ఇలాంటి చేంజెస్ తీసుకొస్తే ఇలాంటి అడిక్షన్స్ కేసెస్ని మనము చిన్నపిల్లల్లో, యూత్లో కూడా చిన్న ఏజ్ నుంచే మనం తగ్గిస్తాం. ఎప్పుడైతే అలాంటి ప్రాక్టీసెస్ ఇస్తారో వాళ్ళ మైండ్ కూడా అక్సెప్ట్ చేయదండి ఇలాంటి వాటికి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉండాలి, చేయాలి. వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్స్ పెట్టకూడదు. వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళు ఎలా వెళ్ళగలరు అనే దాని మీద ఫోకస్ పెడితే చాలు. అన్నిటికీ చదువు ఒక్కటే మార్గం కాదు. మరి చదువు ఒక్కటే మార్గం అయితే అందరూ జాబ్ హోల్డర్స్ అవ్వాలి. సో బిజినెస్ మ్యాన్స్ ఎలా అవుతున్నారు, లేదంటే రకరకాల ఫీల్డ్స్లో ఎలా వెళ్తున్నారు అనేది కూడా గమనించుకొని, చదువు ముఖ్యమే కానీ వాళ్ళకి మరీ బర్డెన్ లాగా దాన్ని చూడకూడదు. కరెక్ట్. అంతేకాదు స్కూల్స్ బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు చెప్పినట్లుగా పెద్దవాళ్ళమైన మనం కూడా అలాంటి అడిక్షన్స్ జోలికి పోకుండా ఉండాలంటే చక్కటి ఉపాయాలు చెప్పారు, అట్లా ఉండాలి. బయటపడాలన్న అది కూడా ఉండాలి. సో డాక్టర్ల పిల్లలు, వాళ్ళ పెద్ద వాళ్ళ పిల్లలు ఇలా అడిక్షన్స్కి గురయ్యి ఏం ఉపయోగం చెప్పండి, అంతా పాడు చేసుకున్నారు. చాలా వినడానికి ఎలా అనిపిస్తుంది చెప్పండి. డాక్టర్ని ఒక దేవుడిగా చూస్తాము, వాళ్ళ ఇంట్లోనే ఇలాగ అవుతుంది అంటే వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయాలు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.